చెప్పండి స్వామి ఈ గుడి. గణపతి అమ్మ ఈ 150 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న గుడి అమ్మ. ఇది చాలా పాత గుడి. ఇక్కడ గణపతి నవగ్రహాలు, సూర్యభగవానుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శనేశ్వరుడు, రాహు, కేతువు. గర్భాలయం ఉండే గుడి చాలా అరుదు ఉంటాయి కదా. గర్భాలయం ఉంది ఇక్కడ. ఇది విశేషం. ఇక్కడ చాలా ప్రతిష్ట గల గుడి ఇది. అక్కడ ఆంజనేయ స్వామి కూడా మీకు స్వయంభూ. అది ఆంజనేయ స్వామి విగ్రహం కాదు, అది స్వయంభూ అన్నమాట. స్వయంభూ. పక్కన శివుడు కూడా ఉన్నాడు మీకు. అక్కడ పక్కన అమ్మవారు కూడా ఉన్నారు. ఆంజనేయ స్వామి ఇక్కడ ఈయన స్వయంభూ. తర్వాత అక్కడ శివుడు ఉన్నాడమ్మ. తర్వాత ఇక్కడ పార్వతీదేవి. ఇక్కడ ఎంత ప్రాచీనం అన్నారండి? 150 సంవత్సరాల క్రితం అమ్మ. మినిమం అంటే అది తక్కువ అంటే అది 2 సంవత్సరాలు అయింది ప్రతిష్ట చేసి. అక్కడ మీకు ఈ ఈ సాయిబాబా గుడి వచ్చేసి మీకు ఒక 40-50 ఇయర్స్ అయింది. ఓకే. సాయిబాబా అంటే ఇది అయిన తర్వాత ఇక్కడ ఓకే. సాయిబాబా కదా. మీరు ఇక్కడ వస్తే మీకు శివ పంచాయతనము. శివ పంచాయతనం అంటే ఇక్కడ గణపతి. శివ పంచాయతనంలో అంబికామాత, అక్కడ విష్ణు భగవానుడు. ఇట్లా లోపల గణపతి ఆయన విష్ణు భగవానుడు, ఈయన సూర్య భగవానుడు. ఇది నర్మదా నుంచి తెచ్చిన విగ్రహం. దీన్ని అన్నిటి కలిపి శివ పంచాయతనం అంటారు. శివ పంచాయతనం. ఇక్కడ వచ్చేసి షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వరుడు, 6 ముఖాలు ఉండే సుబ్రహ్మణ్యేశ్వరుడు. షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వరుడు 6 ముఖాలు ఉంటాయి. 1 2 3 4 5 6 ముఖాల సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఇది వచ్చేసి కాశీ నుంచి తెచ్చిన విగ్రహము. ఇది ఇటు సైడ్ ఫేసింగ్. శనిశంకనాపురంలో ఎలాగైతే ఉంటుందో అలాగా ఉండే ఇది శని భగవానుడు. ఇది ప్రతిష్ట అయితే 2 సంవత్సరాలు అయిందండి. స్వామి మీ పేరు, వెంకట సుబ్రహ్మణ్యం. అడ్రస్ ఒకసారి మీరు చెప్పండి ఒకసారి. ఇది నవగ్రహ హనుమాన్ టెంపుల్ అంటారు దీన్ని. ఇది జీరాలో ఉంది. సికింద్రాబాద్ జీరా రాణిగంజ్కి పక్కన వస్తుంది. ఇది జీరా కాంపౌండ్ అంటారు. ఇది కాంప్లెక్స్ అంతా. ఇది ఎండోమెంట్. ఇది మా చైర్మన్ గారు అక్కడ ఉంటున్నారు. వాళ్ళు ఎండోమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఫౌండర్ చైర్మన్ వాళ్ళు ఉన్నారు. ఓకే. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇది. చాలా సంతోషం స్వామి, చాలా డీటెయిల్డ్గా చెప్పారు.